సో మనకి కర్కాటక రాశి చూసుకున్నాం అనుకోండి. ఈ రాశి వాళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే అష్టమ శని నుంచి రిలీఫ్ వచ్చేస్తుందండి. అంటే వాళ్ళకున్న తలలో ఉన్న బాధ, బ్రెయిన్లో ఉన్న శోకాలు, మోహాలు మొత్తం బయటపోతాయండి. ఒక మంచి పరిణామం వాళ్ళ లైఫ్లో చోటు చేసుకోబోతూ ఉందండి ఈ విశ్వనామ సంవత్సరం. ఆ పేరుకు తగిన విధంగానే వీళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. మీరు అడిగిన విధంగా ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశి కింద వస్తారండి. పేరు బలం కనుక మనం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కర్కాటక రాశి కింద వస్తారు. మనం కనుక మీరు అనకుండా ఆదాయం, వ్యయం, రాజ్యపూజ, అవమానం ఇది కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆదాయం 8, వ్యయం 2. ఆదాయం 8, వ్యయం 2 అంటే సేవింగ్స్లో ఉన్నారనమాట. సేవింగ్స్లో ఉన్నారు. అంతేకాకుండా రాజ్యపూజ్యం 7, అవమానం 3. అది కూడా అద్భుతంగా ఉంది. అందుకని చెప్పేసి ఈ ఫిగర్లు చాలు వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పటిదాకా పడిన అనేక రకాల బాధలు. అష్టమ శని నుంచి నాకు వచ్చే ఫోన్ కాల్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. 10 కాల్స్ 2 ఈ పుష్మి, ఆశ్లేష ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే అష్టమ శని ప్రాబ్లం ఉండటంతో పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్, బిజినెస్లో లాసు, ఫైనాన్షియల్గా క్రైసిస్, ధనవంత ఖర్చు అయిపోవటము, లాభాలు రాకుండా ఉండటం, వైఫ్ అండ్ రిలేషన్షిప్ మధ్య గొడవలు, డైవర్స్లు, ఇలా అన్ని వాళ్ళ యొక్క జాతకంలో ఇంకా దోషాలను బట్టి చాలా హై లెవెల్కి కూడా అయిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయండి. అయితే ఈ పరిస్థితుల నుంచి బాగా రిలీఫ్ అయితే రాబోతూ ఉంది.